ప్రజల దిష్టి ఆలోచించుకున్నాడు ఒక పాపుల మార్గం నిలవక అపహాస్కులు కూర్చున్న చోటును మనం కూర్చోకూడదు. అపహాస్కులు కూర్చున్న చోట లోకవార్తలు ముసలమ్మ ముచ్చట్లు ఉంటాయి. అయితే మరి తన బిడ్డలను వాక్యం అనే ఉగ్గుపాలతో పెంచేటప్పుడు లోకంలో జారిపోకుండా పడిపోకుండా బిడ్డలు ఉంటారు. మరి బాలుడు నడవవలసిన త్రోవలో మరి తల్లిదండ్రులు బిడ్డలకు నేర్పాల. మరి ఈ రోజుల్లో బిడ్డలకు నేర్పుతలేదు. ఒక అతను ఉన్నాడంట, అతను రోజు బ్రాందీ తాగుతాడంట. ఒకరోజు కొడుకుని అన్నాడంట, ఒరే ఈరోజు బ్రాందీ షాప్కి వెళ్ళి బ్రాందీ బాటిల్ తేరా అన్నాడంట. అంటే కుర్రాడు ఏం చేశాడు, రోజు మా డాడీ తాగుతున్నాడు కదా, ఈరోజు ఓపెన్ చేసి కొంచెం తాగి చూద్దామా టేస్ట్ అనుకుని తాగాడంట. తాగి మిగతా దాంట్లో వాటర్ కలిపి తీసుకొచ్చి వాళ్ళ డాడీకి ఇచ్చాడంట. వాళ్ళ డాడీ అన్నాడంట, ఏంట్రా టేస్ట్ మారిందంటే, డాడీ నువ్వు రోజు తాగుతున్నావు కదా టేస్ట్ చూద్దామని నేను కూడా తాగాను అన్నాడంట. ఇప్పుడు ఎవరు సరిపోరండి? వాక్యం అనే ఉగ్గుపాలతో నీ బిడ్డలను పెంచు అని తల్లిదండ్రులకు వాక్యం చెలవిస్తుంటే తల్లిదండ్రులే సెడుపుతున్నారు. తల్లిదండ్రులు లోక వ్యసనాలకు లోబడిపోతే తల్లిని తండ్రిని చూసి పిల్లలు కూడా పాడైపోతున్నారు. పిల్లలు పాడైపోయినప్పుడు పోలీస్ కేసులు, పోలీస్ స్టేషన్లు, అసలు దేవుని నామానికి అవమానం తెచ్చే క్రైస్తవులుగా ఉన్నారు. మందిరాల్లో కూర్చుంటున్నారు యూత్ పిల్లలు. కూర్చుని ఏం చేస్తారో ఫస్ట్ పాటలు కొంటారో వాక్యానికి బయటికి వెళ్ళిపోతారు. మళ్ళీ వాళ్ళు చెప్పేది నీతులు కాదు చెప్పేది, నీతికరమైన వాక్యాలు, సత్యమైన వాక్యాలు విని మనం మంచి మార్గంలోకి మనం రావాలి. తిమోతి చూడండి, మరి తిమోతి యొక్క భక్తి ఎంతో మరి లాభసాధకమైనది. ఆ యొక్క భక్తి ఎవరికి నేర్పాడు? తిమోతి పౌలు గారు తిమోతికి నేర్పాడు. ఆ పౌలు గారు వెంటే నడిచి దైవభక్తి మరి యొక్క గొప్ప లాభ సాధనం అని వాక్యం చెలవిస్తుంది తిమోతిలో. ఆ గొప్ప సాధనము మరి యొక్క లోకానికి సంబంధించింది కాదు, కానీ ఆత్మానుసారమైనది. ఆ యొక్క ఆత్మానుసారమైనటువంటి భక్తిలో జీవించినప్పుడు మనం దేవుని పోలి నడుచుకుంటాము, లోకంలో పడిపోము, జారిపోము. ఆ యొక్క తలంపులు తల్లిదండ్రులకు ఉండాలి. బిడ్డలు పెంచాలంటే ముందు తల్లిదండ్రులు అన్నవారు మంచి మార్గంలో నడిచినప్పుడు ఆ మార్గము గుండా బిడ్డలు కూడా వచ్చి ఆశీర్వదింపబడతారు. ఆ రీతిగా మనము బిడ్డలను పెంచాలని, ఆ రీతిగా వాక్యం విని దేవుని మహిమపరచాలని ఈరోజు వాక్యం చెలవిస్తుంది. దేవుని నామానికి వందనాలు. ఆమెను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.